మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కార్యాలయం నేడు సందడిగా మారింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంగన్వాడీ టీచర్లతో కిక్కిరిసిపోయింది. అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని పద్మారావు నిర్వహించారు. 8 డివిజన్ల నుండి పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు తరలివచ్చి తమకు అందించిన స్మార్ట్ ఫోన్లను స్వీకరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కనిపించకపోయినా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని పద్మారావు నిర్వహించారు. సందడిగా పద్మారావు కార్యాలయం. ప్రత్యేక కథనం మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లతో సందడిగా మారింది. టీచర్లు అందరూ స్మార్ట్ ఫోన్లను చేతిలో పట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తమకు అందించిన ఫోన్లను స్వీకరించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అందించిన స్మార్ట్ ఫోన్లను నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మారావు అంగన్వాడీ టీచర్లకు అందజేశారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేసింది. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, గర్భిణీ స్త్రీల సంక్షేమం తదితర వివరాలను ఎప్పటికప్పుడు అందించేలా డిజిటల్ విధానంలో నమోదు చేసేలా స్మార్ట్ ఫోన్లను అంగన్వాడీ టీచర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. సికింద్రాబాద్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద దాదాపు 46 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. డ్రెస్ కోడ్లో మహిళా అంగన్వాడీ టీచర్లు తమకు అందించిన స్మార్ట్ ఫోన్లతో ఫోటోలు దిగి పద్మారావుకు అభినందనలు తెలిపారు. సాధారణంగా సీతాఫల్ మండి క్యాంపు కార్యాలయంలో ఏదైనా కార్యక్రమం నిర్వహించారంటే డివిజన్ల వారీగా కార్పొరేటర్లు హాజరవుతుండేవారు. కార్పొరేటర్లు మాజీలు కావడంతో ప్రాధాన్యత తగ్గిందో లేక సమాచారం లేదో తెలియదు. కానీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కనిపించలేదు. కొత్త వారికి అవకాశం కల్పించేలా పద్మారావు కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అవకాశం కల్పిస్తూ వారి చేతుల మీదుగా సెల్ ఫోన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు పద్మారావు వ్యక్తిగత పీఏలు అయిన వెంకటేష్, గోపాలకృష్ణతో పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయించారు. పద్మారావు క్యాంపు కార్యాలయంలో ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పద్మారావును కలిశారు. అగ్నిమాపక సిబ్బంది సైతం పద్మారావును కలిసి అగ్ని ప్రమాదాల నివారణకి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్నిమాపక వారోత్సవాల ప్రచార కార్యక్రమంలో భాగంగా పద్మారావు చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేసవి కాలంలో ప్రమాదాలు అధికంగా జరుగుతుండడంతో ముందస్తుగా ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అగ్నిమాపక సిబ్బంది నిర్వహించగా ఎమ్మెల్యే పద్మారావు చేతుల మీదుగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సికింద్రాబాద్ లో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగారు. బైక్లపై కొందరు, కార్లపై మరికొందరు ప్రయాణిస్తూ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా కనిపించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద ప్రత్యక్షమయ్యారు. నీళ్లతో అంబేద్కర్ విగ్రహాలతో పాటు పక్కనే ఉన్న మహనీయుల విగ్రహాలను శుభ్రం చేశారు. అందరూ కలిసికట్టుగా మెడలో కాషాయ కండువలు ధరించి అంబేద్కర్ విగ్రహాల వద్ద శుద్ధి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాషాయ నేతలంతా కలిసికట్టుగా పర్యటించారు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరూ ఒకే వేదికగా ముందుకు సాగారు. అందరి లక్ష్యం ఒకటే అన్నట్లుగా కనిపించింది. మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకలను సికింద్రాబాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్వహించేలా బీజేపీ నేతలు ముందుకు సాగారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా బీజేపీ అధ్యక్షులతో కలిసి సీనియర్ నాయకులు అంబేద్కర్ విగ్రహాలను నీళ్లతో కడిగి శుద్ధి చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కార్యక్రమాన్ని సికింద్రాబాద్ బీజేపీ నాయకులు కొనసాగించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎటు చూసిన సందడి వాతావరణంలో బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహాల వద్ద శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా డివిజన్ల వారీగా బీజేపీ నాయకులు పర్యటనలు చేపట్టారు. అంబేద్కర్ విగ్రహాల వద్దకు వెళ్లి నీళ్లతో కడిగారు. స్థానిక పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. నియోజకవర్గంలో డివిజన్ల వారీగా పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించుకునేలా ఏర్పాట్లపై బీజేపీ నాయకులు నిమగ్నమయ్యారు. సికింద్రాబాద్, బౌద్ధానగర్, సీతాఫల్ మండి, చిలకలగూడ, మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహాల వద్ద శుద్ధి కార్యక్రమాన్ని కొనసాగించారు. సికింద్రాబాద్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే మేఘల సారంగపాణి నేతృత్వంలో నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు పర్యవేక్షణలో కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవీ నరేష్, కట్ల హరి, కందాటి నాగేశ్వరరెడ్డి, అంబాల రాజేశ్వరరావు, సాయి, దత్తు, హనుమంతు, కుమారస్వామి, ఆకుల సంపత్, ఈఎల్ ప్రతాప్ కుమార్, రమేష్ సత్యనారాయణ, శ్రీనివాస్, బైరి సురేష్, రాజ్ కుమార్, శ్యామ్ ముద్రాజ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
भारत माता की जय। डॉक्टर बाबा साहेब अंबेडकर। అంతా సవ్యంగా రాసేసాననుకుంది. కష్టపడి చదివాను, తప్పక పాస్ అవుతాననుకుంది. కానీ రిజల్ట్ వచ్చే సమయం వరకు హుషారుగా ఉన్న ఆ విద్యార్థిని రిజల్ట్ చూసిన వెంటనే డీలా పడిపోయింది. గుడ్ బై, డోంట్ చెక్ మై రిజల్ట్ అంటూ సోదరుడికి మెసేజ్ పెట్టి బలవన్ మరణానికి పాల్పడింది. తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్ళగా వారొచ్చే సమయానికి ప్రాణం లేని తమ కూతుని చూసి గుండెలు అదిరిలా రోదిస్తే మెసేజ్ చూసి సోదరుడు ఇంటికొచ్చేలోపే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. కష్టపడి చదువుతానంటూ మారడపల్లి ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ తీసుకున్న కోయడ కళ్యాణి బేగం మొదటి సంవత్సరంలో 4 సబ్జెక్టులు తప్పానంటూ ఆత్మహత్య చేసుకుంది. వారాసిగూడకు చెందిన కోయడ కళ్యాణి బేగం మారడపల్లిలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతుంది. ఇంటర్లో ఎంపీసీ కష్టమని తెలిసినా తను బాగా చదువుతానంటూ ఇంట్లో అందరినీ ఒప్పించి ఎంపీసీలో జాయిన్ అయింది. ఆడుతూ పాడుతూ ఏడాది పూర్తయింది. బాగానే చదివే కళ్యాణి అందరితో సరదాగా ఉంటూ తనకు మంచి మార్కులతో పాస్ అవుతానంటూ ధీమాగా ఉండేది. తల్లిదండ్రులు కష్టపడి చదువుతుండగా ప్రైవేట్ కాలేజీలో చదివే స్తోమత లేకపోవడంతో రోజు వారాసిగూడ నుండి మారడపల్లి వరకు బస్సులో వచ్చి క్లాసులు అటెండ్ అయ్యేది. వారాసిగూడలో తల్లిదండ్రులతో పాటు సోదరితో కలిసి ఉండగా ఇక పరీక్షలు పూర్తయి రిజల్ట్ సమయం రానే వచ్చింది. అయితే ఇంట్లోని తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్ళగా మధ్యాహ్నం 3 గంటల వరకు వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గానే ఉంది. మరి రిజల్ట్ చూసుకున్న అనంతరం ఏం ఆలోచన వచ్చిందో ఏమో కానీ ఇంట్లో ఎవరు బాధను పంచుకునేవారు లేకపోవడం, ఆమెను గమనించేవారు లేకపోవడంతో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుంది. 4 సబ్జెక్టులలో కళ్యాణి ఫెయిల్ కాగా ఫెయిల్ అయిన బాధను పంచుకునేవారు లేకపోగా ఎవరికి చెప్పలేక ఆమె సోదరుడికి మాత్రం గుడ్ బై, డోంట్ సీ మై రిజల్ట్ అంటూ మెసేజ్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది. మెసేజ్ చూసిన సోదరుడు ఇంటికొచ్చి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించగా కేసు నమోదు చేసుకున్న వారసిగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో చలాకీగా ఉండే కళ్యాణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి ఆమె తోటి విద్యార్థులు విషాదానికి లోను కాగా బాగా చదువుతుంది అనుకుంటే ఫెయిల్ అయ్యానన్న విషయం తట్టుకోలేక ఆమె ప్రాణాలు తీసుకోగా సరైన కౌన్సిలింగ్, సరైన దిక్సూచిగా ధైర్యం దక్కకపోవడమే ఇందుకు కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సమస్యకు పరిష్కారం దక్కేలా నూతన ఆలోచనతో పలు విభాగాలను భాగస్వాములు చేసి సరికొత్త ఆలోచనతో మార్కెట్ పోలీసులు శుభారంభంతో ముందుకు సాగుతున్నారు. మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా రోడ్డు భద్రత గ్రామ సభకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసి రోడ్డు భద్రతతో పాటు పలు సమస్యలు పరిష్కరించే దిశగా జీహెచ్ఎంసీ అధికారులను సైతం భాగస్వాములను చేసి వాట్సాప్ గ్రూపులను సిద్ధం చేశారు. అందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలకు గురికాకుండా రక్షించేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు అంగన్వాడీ టీచర్లు, వీధి వ్యాపారులు, శాంతి కమిటీ సభ్యులను అందులో భాగస్వాములను చేస్తున్నారు. సుమారు 50 మంది సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కాగా కార్యక్రమంలో డిఐ బషీర్ అహ్మద్, ఎస్ఐ నరేష్ తో పాటు పలువురు పాల్గొని కార్యక్రమాన్ని అందరికీ తెలియజేసి విజయవంతానికి కృషి చేశారు. సమస్యను తెలుసుకోవడమే కాదు, పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ మెట్టిగూడ డివిజన్ ఆశావాహనేత శిల్పాచారి ముందుకు సాగుతున్నారు. ఇటీవల మెట్టిగూడ డివిజన్లో ప్రభుత్వ పాఠశాలను శిల్పాచారి సందర్శించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని, అనేక సమస్యలు ఉన్నాయని ఉపాధ్యాయులు శిల్పాచారి దృష్టికి తీసుకెళ్లారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేలా కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆయా శాఖల అధికారులను కలుస్తూ సమస్యలను శిల్పాచారి వివరించారు. మెట్టిగూడ వార్డు కార్యాలయంలో అధికారులకు ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యను వివరించారు. అనంతరం వాటర్ వర్క్స్ అధికారులతో పాటు పలు శాఖల అధికారులకు సమాచారాన్ని శిల్పాచారి అందజేశారు. వీలైనంత త్వరగా ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ కొరకు జెండా మోసే నాయకులను, కార్యకర్తలను వాడుకోవడమే కాదు, కష్టం వచ్చినప్పుడు వారిని ఆదుకునేలా సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అదం సంతోష్ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల సమయంలో తమకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడంతో పాటు పార్టీ బలోపేతం కొరకు జెండా మోస్తూ పనిచేసే నాయకులకు ఆపద వచ్చిందంటే ముందుండి వారి ఆపదలో భాగస్వామి అయి కష్టాలను తీరుస్తూ అదం సంతోష్ వస్తున్నారు. సీనియర్ నాయకురాలు రాధా భర్త అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన రాధా భర్తతో పాటు వారి కుటుంబ సభ్యులను అదం సంతోష్ పరామర్శించారు. ఎటువంటి అధైర్యపడవద్దని అదం సంతోష్ ధైర్యాన్ని కల్పించారు.
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేలా భరతనాట్యంలో శిక్షణ అందిస్తూ ఎంతో మంది విద్యార్థులను తయారు చేస్తున్న సంస్థ ప్రతినిధులను మాజీ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ అభినందించారు. వారాసిగూడలో నర్తన ఆర్ట్స్ అకాడమీ నాట్య విద్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని డాక్టర్ సామల హేమ సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సామల హేమ డాన్స్ అకాడమీ నిర్వాహకులను అభినందనలతో ముంచెత్తారు. భరతనాట్యంలో విద్యార్థులకు శిక్షణ అందిస్తూ సాంస్కృతిక సాంప్రదాయాలకు మన్నికగా నిలుస్తుండడం పట్ల సామల హేమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బౌద్ధనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్, నర్తన ఆర్ట్స్ అకాడమీ ప్రిన్సిపల్ ప్రసన్న కుమారి, సీనియర్ నాయకులు కరాటే రాజు, రవిప్రసాద్తో పాటు పలువురు పాల్గొన్నారు. పద్మశాలి సంఘం బౌద్ధనగర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల క్యాంపును ఏర్పాటు చేశారు. ఇటీవలనే బౌద్ధనగర్ పద్మశాలి సంఘం నూతన కమిటీ ఏర్పడింది. కమిటీ సభ్యులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించేలా పెద్ద ఎత్తున క్యాంపు నిర్వహించారు. కంటి సమస్యకు సంబంధించి పలు పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. బౌద్ధనగర్ పద్మశాలి సంఘం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొని సద్వినియోగం చేసుకున్నారు. క్యాంపును విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలను సభ్యులు తెలిపారు. వైద్య శిబిరానికి సహాయ సహకారాలు అందించిన ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. బౌద్ధనగర్ పద్మశాలి సంఘం కమిటీ అధ్యక్షులు కర్ణాకర్, ఉపాధ్యక్షులు సాయి కిరణ్, ప్రధాన కార్యదర్శి సతీష్, కోశాధికారి రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ అదం కుమార్, కార్యదర్శి శ్రీకాంత్తో పాటు పలువురు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మంద జగన్తో పాటు చింతకింది మల్లేష్, బొగ్గు శ్రీధర్, తిరుమల సంతోష్, శ్యామల శివకుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహ ఏర్పాట్ల పనులను సోమవారం పరిశీలించారు. సీతాఫల్ మండి డివిజన్లోని చౌరస్తాలో ఉన్న పాత విగ్రహాలను తొలగించి నూతనంగా కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. గత 2 నెలలుగా విగ్రహ ఏర్పాట్ల పనులు కొనసాగుతున్నాయి. క్యాంపు కార్యాలయంలో కార్యక్రమాలను ముగించుకున్న అనంతరం ఎమ్మెల్యే పద్మారావు విగ్రహ ఏర్పాట్ల పనులను పరిశీలించారు. విగ్రహ పనులకు విద్యుత్ వైర్లు ఆటంకంగా ఉన్నాయని, పలు స్తంభాలు సైతం ఆటంకపరుస్తున్నాయని తెలియజేయడంతో విద్యుత్ శాఖ అధికారులతో పద్మారావు మాట్లాడారు. విగ్రహ ఏర్పాటుకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని పద్మారావు సూచించారు. అనంతరం దళితరత్న పురస్కారానికి ఎంపికైన సీతాఫల మండికి చెందిన సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ను పద్మారావు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 18న తార్నాక మర్రి కృష్ణారెడ్డి హాల్లో జరిగే ఉద్యమకారుల రాష్ట్ర సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ఆహ్వాన పత్రికను పద్మారావుకు కమిటీ సభ్యులు సోమవారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.